నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. హైదరాబాద్ గచ్చిబౌలి ఓటర్ బస్తీలో ఇరు వర్గాల మధ్య గొడవలు అయితే జరిగినాయి. ఇక్కడ శివలింగ ప్రతిష్ట జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఏజే హాస్పిటల్కి దారి ఇవ్వలేదని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ బస్తీలో ఉన్న ప్రజలు కూడా కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ వివాదం పోలీసుల దృష్టికి వెళ్ళి పోలీసులు వచ్చి వాళ్ళిద్దరికీ సరిది చెప్పి పంపించే ప్రయత్నం అయితే చేశారు. అసలు ఈ వివాదం అనేది ఎందుకు జరుగుతుంది, దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి, రాత్రి గొడవ జరిగింది కదా, అసలు గొడవ ఎందుకు జరుగుతుంది అండ్ ఇప్పుడు ఈ గుడి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఇప్పుడు దీని శంకుస్థాపన ఎప్పుడు జరిగింది, అసలు దేనివల్ల దేని గురించి మీకు ఏజ్ వాళ్ళకన్నా మీకు ఎందుకు గొడవ జరుగుతుంది? ఏజ్ వాళ్ళకు మా గొడవ జరగదు ఏంటంటే ఈ గుడి తీసేద్దామనే ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఓకే. ఈ గుడి అంటే కొంచెం ఇప్పుడు అక్కడ దాకా కొద్దిగా వదిలేసాము. ఆ మైనస్ పాయింట్ తీసుకొని ఇది కూడా తీద్దాము, ఇది ఒకటి పక్కకు రోడ్ అని చెప్పేసి దీన్ని స్టేట్ చేద్దామనే ప్లాను. ఓకే. ఈ పెద్ద చేతులు కలుపుకొని కుమ్మకై అంతా చేసి వీళ్ళని పెద్ద చేతులు అంటే ఎవరు? ఇక వాళ్ళ రాజకీయ నాయకులు ఉండొచ్చు, ప్రభుత్వం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇంతకుముందు వాళ్ళకు ఉన్నది ఇక్కడ దాకా నుండి అక్కడ 1 ఎకరా 20 గుంటలు యాక్షన్ అయిందని కూడా మాకు తెలిసింది. అక్కడ మీరు పోకండి, మీకు ఫంక్షన్లు ఇట్లా ఏం లేదని కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, కార్పొరేటర్లు చెప్పడం జరిగింది. ఇక సరేలే వాళ్ళు ఓనరేమో లే అని అనుకున్నాము. ఇక సరే మనకెందుకు లేదు, ఇక కాలేదు అనుకున్నాం. మా గుడినే లేపేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు గతంలో ఇప్పుడు ఈ దేవాలయాలకు సంబంధించి స్థలం ఎంత ఉంది, ఇప్పటివరకు ఎంత కబ్జా అయింది, ఇప్పుడు దీన్ని కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని మీరు అంటున్నారు. అయితే ఒకటి ఏంటంటే స్వామి, మీకు చెప్పాల్సింది ఈ దేవాలయానికి అనేది మా బస్తీకే ఎంత ఉన్నది అనేది, ఎన్ని ఎకరాలు ఉందో ఒకసారి ఎంఆర్ఓ గారు చెప్పమనండి. ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎన్ని ఇండ్లకు మీరు పట్టాలు ఇచ్చారు, ఎంత కబ్జాలు ఉన్నారు ఒకసారి చెప్పమనండి. వాళ్ళ తన లిస్ట్ ఉందేమో. 136 సర్వే నెంబర్ రాజీవ్ నగర్కు ఎన్ని ఎకరాలు కేటాయించారని చెప్పమనండి. ఇప్పుడు నేను గుడికి ఎట్లా చెప్పగలుగుతా నా గుడికి ఇంత ఉందని? నాకు ఇచ్చింది 60 గజాలు, 60 గజాలు నేను కట్టుకున్నాను. మా గుడికి మేము గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి దాన్ని కాపాడుకొని గుడి కట్టుకున్నాం. తల 10 రూపాయలు వేసి గుడి చాలా చెట్లు పెట్టుకున్నాము. రాళ్ళు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, గుంతలు ఉన్నాయి, బుడుచుకొని లేవల్ చేసుకున్నాం. తెల్లందాక నైటు పావులు తాళ్ళకు తేళ్ళకు అన్నిట్లకు ఎదుర్కొని లేవల్ అయింది. సరే తీసుకున్నారు, వాడుకున్నారు. ఏజీ మా గుడి కమాన్ తర్వాతనే ఏఐజీకి మీకు పునాది శంకుస్థాపన జరిగింది. మొన్న బిఫోర్ 4 ఇయర్ కింద మీకు 1 ఎకరా 20 గుంటలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ కింది ల్యాండ్. అప్పటి నుంచే మీరు రోడ్ అంటున్నారు. అప్పటిదాకా కూడా మాకు తెలియదు, పోన్లే అనుకున్నాము. సిటీఎంకి ఇచ్చిన ప్లస్ ఎక్కడ పోయింది? సిటీఎంకి ఇచ్చింది మా బస్సులోకి వెళ్ళి ఇంతవరకు ఆ బిల్డింగ్ లెవెల్ ఆ చెట్లు మేము పెట్టినాయే గుడి స్థలం అది సిటీఎం అని తీసుకున్నారు. మరి సిటీఎంకి ఇచ్చిన ప్లస్ ఏజ్ వాళ్ళకి ఎట్లా పోయింది, ఏ రూపకంలో పోయింది, ఎవరు ఇచ్చారు వాళ్ళకు? సిటీఎం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారా, పోలీసు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారా, సిటీఎం వాళ్ళు పోయి రిజిస్ట్రేషన్ చేశారా? ఏజ్ వాళ్ళకు అలాట్మెంట్ సిటీఎంకి అయింది. మరి సిటీఎం కదా ఆల్రెడీ వాళ్ళు నక్ష కూడా కాదు, ఇది బ్యారికేడ్ కూడా వేసుకున్నారు. సిటీఎం వాళ్ళే వేసుకున్న తర్వాత అది తీసేసి కంచె వేసుకొని తీసేసి సిటీఎం వాళ్ళకు మరి ఎట్లా పోయింది అది? పోలీసు వాళ్ళు కూడా ఇంతకుముందు గతంలో కూడా ఎట్లాంటి అంటే గుడికి సంబంధించి చాలా వివాదాలు అయితే ఉన్నాయా? వివాదాలు ఏం లేవు. వివాదాలు ఏం లేవు గుడికి సంబంధించి. మమ్మల్ని అడిగిన వాళ్ళు లేడు, ఎంఆర్ఓ అడిగింది లేదు. మేము గుడి కట్టేటప్పుడు కూడా ఎవరు కూడా రెవెన్యూ కూడా మాకు సహకరించరే తప్ప, మాకు ఇంకా కడుతున్నారే మంచిగా సహకరించరే తప్ప మాకు వివాదాలు పక్కలతో ఎవరితోనే వివాదాలు లేవు. ఓకే స్వామి, ఇప్పుడు ఈ శంకుస్థాపన జరిగి ఏడాది కాలం అయింది అన్నారు కదా, ఇప్పుడు నైటే కదా ఇప్పుడు లింగ ప్రతిష్ఠ జరిగింది, శివలింగ ప్రతిష్ఠ నైటే జరిగింది. మరి నైటే ఎందుకు గొడవ దిగినట్లు? మేము గొడవకు దిగలేము సార్. ఎందుకంటే మా దాంట్లో మేము పెట్టుకోవడం, మేము గొడవకు దిగలే. మేము డే టైం ఈ టైంలో స్టార్ట్ చేసారు. ఏం చేసారు ఎక్కువ ఉన్నది. ఇంకోటి కార్తీక మాసం, ఇది కార్తీక మాసంలో శివుని ఫస్ట్ వారంలోనే ఆయనకు పెట్టాలనుకున్నాము. అది లాస్ట్ డే పడడం వల్ల లాస్ట్ డే అవుతుంది, సెకండ్ వీక్లో ఫస్ట్ వీక్లో అని చెప్పేసి లాస్ట్ డే అవుతుంది అని చెప్పేసి ఆ రోజు ఏదైతే అది కానీ పెట్టుకున్నాం. ఏదైతే అది కాదు వాళ్ళ దగ్గర గొడవగాలు కలిసింది. నెక్స్ట్ సోమవారం 2వ వారం అవుతుంది కార్తీక మాసం, ఫస్ట్ వీకుల్ని పెట్టుకుందాం అని చెప్పేసి మా అంతా అనుకొని చేసుకున్నాం. అంతే తప్ప దాని మీద కూడా వాళ్ళు వచ్చినా మేము గొడవ లేదే. ఒక వినాదం జై శ్రీరామ్ జై శివయ్య అన్నాం అంతే తప్ప వాళ్ళు చెప్పిన దానికి భజన చేసుకున్నాం పెట్టుకొని అంతే. వాళ్ళకి మేము వాళ్ళు మాకు హెల్ప్ చేసి మేము కూడా వాళ్ళకి సహకరించాం. మేము గొడవ పెట్టాం సార్, ఎట్లున్నదో అట్లా పెడతాం, మాకు కొన్ని రోజులు టైం కావాలి, మేము పర్మిషన్ తెస్తాం, మీరే ఇవ్వాల్సిన వాళ్ళు ఎంఆర్ఓ గారు మీరే, మేము ఎవరితో అనుకోవాలి. ఆయన చెప్పిండు మాకు, సరే మీకు ఏమైనా ఉంటే ఒక పెట్టుకోండి, మీరు పెట్టుకున్న తర్వాత నేను మీకు తెలియకపోతే నేను కలెక్టర్ తను నేనే వస్తా, అక్కడ ఏమున్నది ఏం కథ అని నేను కూడా చెప్తా అని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ విషయం మరి కలెక్టర్ గారి దృష్టికి అంటే ఇక్కడ ఎమ్మెల్యే దృష్టికి అయితే వెళ్ళిందా? వెళ్ళడానికి తెలిసిపోయింది అతనికి ఆల్రెడీ మేము ఇట్లా సంగతి సామె అని చెప్పేసి కూడా ఆయనకు లెటర్ కూడా పెట్టాము. ఆయన ఏమన్నాడంటే మీ బస్తీలకు రానికి మీరు ముందు ఏఐజీ తర్వాత వచ్చింది, మీరు ఏం చేస్తున్నారు అక్కడ, మీకు శాతం అయితే లేదా,
ఆయన ఇంటికి పోతే ఆయన ఆ మాట అన్నాడు. అంటే ఎమ్మెల్యేని అన్నాడు అట్లా. అగో ఇక్కడ లెటర్ ఇచ్చాం మేము, సార్ ఇట్లా మాకు ఇట్లా ఇది చేస్తున్నారు, ఏజ్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాం, ఒకసారి రండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకున్నాము. రిక్వెస్ట్ పెట్టుకుంటే మీరేం చేస్తున్నారు, మాట్లాడండి మీరు, వాళ్ళది ఎందుకు మీది జస్ట్ హాఫ్ అన్ అవర్ కింద కార్పొరేటర్ వచ్చారు ఇప్పుడు ఇక్కడికి ప్రజెంట్. ఇప్పుడు వచ్చేమని ఇచ్చేదే లేదు తోవ, కావాలంటే వచ్చి కూర్చుంటా. ఇప్పుడు ప్రజెంట్ హాఫ్ అన్ అవర్ కింద వచ్చే వాళ్ళు కూడా అందరు మాకు సపోర్ట్ చేస్తారు. కానీ వెనుక ఏం జరుగుతుంది కుట్ర అనేది మాకు కుట్ర చేస్తురా లేకపోతే ఎందుకు మరి ఇక్కడ మా ముందలే స్పందిస్తుర్రు. అంటే రాజకీయ పరంగా కుట్ర జరుగుతుంది అంటారు. అట్లా అనుకోవచ్చా ఇట్లా అనుకోవచ్చా ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు మాకు స్పందిస్తుర్రు, ఇటు ఎంప్లాయీస్ స్పందిస్తుంది, అటు రాజకీయ నాయకుడు స్పందిస్తున్నారు. మరి వీడికి మమ్మల్ని తిప్పలు పెట్టింది మాత్రం బరాబరే ఉంది. ఇది ఎట్లా మాకు ఎక్కడ అర్థమైతలేదు. మాకు ఇచ్చేది లేదు, రోడ్ ఇచ్చేది లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నైట్ గొడవ అయింది, ఈ ఇష్యూలు అయిన తర్వాత ఈ విషయం పైన ఎట్లాంటి స్పందన ఉంది ఇప్పుడు కార్పొరేటర్ దగ్గర నుంచి? మీ కార్పొరేటర్ దగ్గర నుంచి ఈ విషయం గురించి ఎట్లాంటి స్పందన ఉంది? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చిండు కార్పొరేటర్, మీరు వదిలేదు, మీరు వదలకండి తోవ, ఈ తోవ ఇక్కడి నుంచి ఎందుకు ఉంది అతనికి లేదు, పని పడితే నేను వచ్చి ఇక్కడ కూర్చుంటాను, తోవ ఇడిచేదే లేదు, నేను ఇడవని అని ఫస్ట్ అని ఆమె ఇచ్చిపోతున్నాడు. ఇప్పుడు ఇంకా ఆమె ఇచ్చిండు అక్కడ ఏజ్ హాస్పిటల్ ఇక్కడ ముందే మామిచ్చి ఫోటో దిగిండు, వెనకకెళ్ళి పోయి ఆ ఏజ్ వాళ్ళని కలిసి మాట్లాడి వెళ్ళిపోతుంది సార్. అంటే ఇప్పుడు అది మీరు చూసారా? మళ్ళీ వీడియో కూడా ఉంది సార్. అంటే ఇప్పుడు మీ దగ్గర నుంచి మీకు మాటిచ్చి మళ్ళీ అక్కడ పోయి అక్కడ పేమెంట్ సెటిల్మెంట్ కోసం వెళ్ళిన దాని గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు పర్సనల్ గా కలిసి మాట్లాడుకొని వెళ్ళిపోతున్నారు. స్వామి కొత్తగా నంబర్ తెలియదు అన్నాడు, ఫోన్ మాట్లాడి ఈయన పటేల్ అని ఆయనకు తెలుసు, మళ్ళీ ఆయన పేరు ఈయనకు తెలుసు, మాట్లాడి నేను వస్తున్నా కలువ అని చెప్పేసి మా ముందే మాట్లాడి వెళ్ళిపోయి అక్కడ కలుసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పుడు ఈడ సెటిల్మెంట్ చేసిన మా ముందే మాట్లాడేది డిస్టర్బెన్స్, ఇక్కడ రోడ్ లేదు, మా బస్సు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతూ అని మాట్లాడాలి కదా స్వామి. అట్లా మాట్లాడకుండా మీరు రండి నేను వస్తున్నా అని చెప్పేసి అక్కడ రోడ్ వెనకకెళ్ళి పోయి ఆ వీడియోలు కూడా ఫోటో చూపెట్టు స్వామి. ఈ ఫంక్షన్ హాల్ కట్టిస్తాను కూడా ఒకటి చెప్పడం జరిగిందండి, దాని గురించి ఏంటి స్వామి? ఫంక్షన్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు స్వామి. ఎవరు ఇచ్చారు? ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఇద్దరు కార్పొరేటర్లు ఎట్లా అంటే రోడ్డు యువతల కొండపూర్ డివిజన్ అయితే, అంటే ఇప్పుడు ఈ గుడికి సంబంధించిన ల్యాండ్ లోనే ఫంక్షన్ హాల్ కట్టిస్తామని ఆమె ఇచ్చారు. ఈ గుడికి సంబంధించిన ల్యాండ్ కాదు అది, పక్కకు ఏజ్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలిన ల్యాండ్ అక్కడ కింద ఉన్నది. ఈ బిల్డింగ్ లెవెల్ ఏజ్ వాళ్ళకి లాస్ట్ ఇట్లా అవతల మిగిలింది, అవతల వేరే ప్రైవేట్ వాళ్ళది తతి మీద ఒక 1 ఎకర్ 20 గుంటనో ఏమన్నారు. ఆల్రెడీ దిస్ ల్యాండ్ ఈజ్ బిలాంగ్స్ టు జీవీఎన్ గోట్ ఆఫ్ ల్యాండ్ అని కూడా బోర్డు కూడా పెట్టడం జరిగింది. దాంట్లో మేము అక్కడ వాళ్ళకి మాకు ఘర్షణ అయింది, ఎమ్మెల్యే గారు వచ్చారు, ఇద్దరు కార్పొరేటర్లు వచ్చారు, ఆ కార్పొరేటర్ ఈ కార్పొరేటర్ మాట్లాడి సరే కట్టిద్దాం చూద్దాం మాట్లాడతామన్నారు. తర్వాత గత 15 days 20 days తర్వాత పోతే ఏమైంది సార్ అని అంటే అది వాళ్ళ పై లెవెల్ నుంచి యాక్షన్లో వాళ్ళు పాడుకొని ఏజ్ వాళ్ళు తీసేసుకున్నారు, ఇక దానికి పోకుండా అన్నారు. అది యాక్షన్ పోయిందా ఏమైందో మనకి తెలియదు. యాక్షన్లో పోయిందని చెప్పేసి అమ్మేశారు, యాక్షన్లో కొన్నారు వాళ్ళు, ఆ ల్యాండ్ కార్డు పోకుండా అన్నారు. సరేలే అనుకున్నాం, మనకెందుకులే అనుకున్నాం. ప్లస్ అది పోయినా ఈ సిటీ అది కొన్నారా లేకుండా కబ్జా చేశారా కూడా తెలియదు. కాకపోతే మీకు గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ పోలీసు వాళ్ళు కానీ చెప్పడం బట్టి మీరు దాని దృష్టికి పోలేదు. పోలే అసలు చెప్పిన తర్వాత మనకెందుకులే అనుకున్నాం, మన గుడి జాలు మనకు ఉంటే చాలు అనుకున్నాం. అంతే, ఆ గుడి జాలు కూడా పోయింది, దాదాపు ఇంచుమించు బాగానే పోయింది, 3-4 గుంటలు పోయింది, వదిలేసినాం. సిటీ వాళ్ళకని వదిలేసినాం. ఉన్నదాన్ని అన్న కలిసి అంటే దీన్ని కూడా లేపని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ హనుమాన్ గుడికి సంబంధించి సుమారు ఎంత భూమి కబ్జా అయ్యి ఉంటుంది సుమారు? అంటే మీకు కంప్లీట్గా అంటే మీకు తెలియదని చెప్పారు కదా, సుమారు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ దాకా ఉంటుంది స్వామి. ఎంత భూమి సుమారు అంటే పోవచ్చు, ఒక 1000 గజాల దాకా అట్లా పోవచ్చు, 1000-600 గజాల దాకా పోవచ్చు. అంటే 1000 గజాలు కూడా ఉత్తిగానే కబ్జా చేశారు, ఎక్కడ లోకల్ బలం చూసుకొని అంతే. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ బిల్డింగ్ లెవెల్ ఉంటుంది స్వామి, అక్కడ ఎంతనన్నా ఉంటుంది. ఆ మొత్తం ఇది మొత్తం గవర్నమెంట్ ల్యాండే. మాకేందంటే ఎంఆర్ఓ గారు మీ గుడికి స్థలం ఇంత అని బౌండరీ చేసి మాకు ఇవ్వలేదు. దాన్ని నేను ఎలా చెప్పలేకపోతా, ఇంత ఉందని మన నోరు కూడా అనడం కరెక్ట్ కాదు. ఉన్నదాన్నన్నా సరిది తీసుకొని బ్యారికేడ్ వేసి మాకు ఇడిసబెట్టిన తర్వాత దీన్ని కూడా లాగడానికి చూడడం ఇది కరెక్ట్గా. సరే స్వామి, ఫైనల్గా మీ డిమాండ్స్ అండి ఈ విషయం. మరి భజంతలు కానీ లేకుంటే ఇప్పుడు లోకల్ నుంచి ఎవరైనా మీ తరపు నుంచి మాట్లాడడానికి ఎవరైనా వచ్చే ప్రయత్నం చేశారు? బజరంగ్ దళాలు వచ్చారు స్వామి, లోకల్ లీడర్లు ఎవ్వరు రాలే. రాత్రి బజరంగ్ దళాలకి వచ్చారు, లోకల్ లీడర్లు అయితే ఎవ్వరు రాలే. ప్రజెంట్ కార్పొరేటర్ ఇప్పుడు వచ్చిండు, నైట్ ఫోన్లు చేస్తుంటే ఎవ్వరు రెస్పాన్స్ చేయలే. ఇంతకుముందు వచ్చి ఫోటో దిగి ఇక్కడ మా దగ్గర ఫోటో దిగిండు, అక్కడ పోయి మళ్ళీ మాట్లాడుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఫస్ట్ ఇంకొకటి అది షాదికాన్ని హైలైట్ చేస్తా అని చెప్పి బజరంగ్ దళాలు కూడా ఇక్కడ వచ్చి ఫోటో దిగి అక్కడ కాదు, పటేల్ లోకల్ పటేల్ బజరంగ్ దళాలు వచ్చి మాతో ఫైట్ చేసారు, నైట్ మొత్తం ఉన్నారు. వాళ్ళు కూడా 2 గంటల దాకా ఉన్నారు. మళ్ళీ రేపన్నాడు ఏమైనా అయినా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. మన హిందూ సంఘాలు కూడా రావడానికి రెడీ ఉన్నాయి. ఏమైనా ప్రాబ్లం అయితే ఇప్పటి వరకు ప్రాబ్లం సాల్వ్ అయినట్టు అని మేము అనుకుంటున్నాం, వద్దని ఆపినాము.
ఒకళ్ళు అయితే అందరు రెడీ ఉండి కొట్లాడడానికి అందరు రెడీ ఉన్నారు స్వామి. దీనికి కారణం మొత్తం లోకల్ ఎమ్మెల్యే, లోకల్ కార్పొరేటర్లే స్వామి. ఈ గుడికి జాగు పోవడానికి, ఏ జోన్కి అమ్మడానికి కారణం వాళ్ళే. ఎంఆర్ఓ చెయ్యి కూడా ఉంది స్వామి. ఎంఆర్ఓ చెయ్యి, కలెక్టర్ పాత ఇప్పుడు ఉన్న కలెక్టర్, ఇంతకుముందు ఉన్న కలెక్టర్ అయినా మమ్మల్ని తీసుకుపోయారు స్వామి. మా బస్సు వాళ్ళని 10 మందిని తీసుకుపోయారు. ఎవరు ఎమ్మెల్యే, కార్పొరేటర్, కలెక్టర్ ఆఫీస్కి తీసుకుపోయి లోపల మాట్లాడి ఇక్కడ షాదీకాడిని కట్టిస్తాం, మీకు ఆడ అలర్ట్ చేపిస్తామని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్కి పోయి ఆడికి పోయిన తర్వాత మమ్మల్ని బయట నించోబెట్టి వాళ్ళ లోపల మాట్లాడి ఇది గవర్నమెంట్ వేలం పాటలు అమ్మేసారు, మీరు పోకండి, లేకుంటే మీ మీద కేసులు అయితే మిమ్మల్ని జైలుకు పంపుతారు అదే అని భయం పెట్టించేసి బ్యారికేడ్ దగ్గరుండి వేయించినారు స్వామి. ఇప్పుడు రాత్రి కూడా ఎమ్మెల్యే కాల్ చేస్తే మాకు వాళ్ళకి అవతలకి వాళ్ళు అట్లనే చేస్తారు, మీరు చేసే పని చేయని పోలీసుల వాళ్ళకి పంపించింది. ఆ ఎమ్మెల్యే ఆల్మోస్ట్ ఎమ్మెల్యే సపోర్ట్ చేసింది స్వామి వాళ్ళకి. మేము వాస్తవంగా చెప్తున్నాం, ఎమ్మెల్యే కార్పొరేటర్లే సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఇష్యూ మీ వాటిలో దాలా మేము వైరల్ కాగానే ఇప్పుడు వచ్చి కార్పొరేటర్ ఒకటే స్పందించిండు. అంతకుమించి నిన్న నుంచి ఆఫీస్ కాడికి వెళ్తే కూడా మీరు ఎవరైనా లోకల్ ఎమ్మెల్యే ఉండి ఇట్లా సపోర్ట్ చేస్తాం, సరే అది ఎందుకు కట్టనిసలేని అడుగుతలేదు సార్, మీరు గ్యాస్ వేసుకున్నారా, మీకు శాతనైతే కొట్లాడుకోపోండి, ఇట్లాంటి మాటలు ఎవరైనా లోకల్ ఎమ్మెల్యే మాట్లాడతారా స్వామి? అట్లా మాట్లాడదు కదా. మాకు బెదిరించి మాకు వార్నింగ్స్, మీకు శాతనైతే కొట్లాడుకోపోండి అని చెప్తారా స్వామి? మేమనంటే మీ గుడి కట్టడానికి నేను హెల్ప్ చేస్తా, ఇదొకటి చెప్పాలి. అట్లా చెప్తలేడు, మీరు చేతను కొట్లాడుకోపోండి, ఏమైనా చేసుకోపోండి అన్నట్టు ఇట్లా చెప్పేస్తుండు. చెప్పనట్టు చెప్పేస్తున్నది. అందుకని మా ఎమ్మెల్యేనే లోకల్ గాంధీ గారు, అందుకని మేము వచ్చి సరే ఎవరి సపోర్ట్ మాకు అవసరం లేదని మేమే కొట్లాడి 200 మందితో మేము పెట్టి మేము కొట్లాడుతున్నాం స్వామి. అంతే. వీళ్ళు లోకల్ ఎమ్మెల్యేలు ఏ పార్టీ సపోర్ట్ చేస్తలే మాకు. అసలు ఏ పార్టీ కూడా ఇంతవరకు సపోర్ట్ చేయలే. రాత్రి అంత పెద్ద గొడవ అయినా కూడా ఎవరు రాలే. అందరికీ